వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. నేను మీ విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడైన పేతురు గారితో ఓ మాట ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇటలీ దేశంలో పటాలమబడిన పటాలములో మిలిటరీ బెటాలియన్లో ఒక శతాధిపతి ఉన్నారు. ఆయన పేరు కొర్నేలి. ఈయన ఎల్లప్పుడూ కూడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, బహుధర్మ కార్యములు చేస్తున్నవాడు. ఇతడు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి దేవదూత దిగివచ్చి కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రార్థన విన్నపాలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. యొప్పే పట్టణములో సీమోను అనే మారు పేరు గల పేతురు, ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఒక చర్మకారుని ఇంటికాడ నీ యొద్ద నుండి మనుషుల్ని పంపించి ఆ దైవ సేవకుని మీ ఇంటికి పిలిపించుకో, ఇంకా నీ భక్తిలో నువ్వు పరిపూర్ణుడు కాలేదు, నీ భక్తి సంపూర్ణత కలగాలంటే, నీ భక్తి పరిపూర్ణతలోకి రావాలంటే, పరిపక్వం అవ్వాలంటే కొన్ని ఉపదేశ క్రమాలు పాటించాలి. అలా పాటిస్తున్నప్పుడు దేవుడు నిన్ను సత్యములోనికి కాకుండా సర్వసత్యములోకి నడిపిస్తాడు. పిలిపించుకోమంటే 3 మనుషుల్ని, ఎల్లప్పుడూ తన యొద్దున్న నమ్మకస్తుల్ని, యథార్థవంతుల్ని, భక్తిగల వ్యక్తుల్ని, 3 మనుషుల్ని కొర్నేలి గారు యొప్పే పట్టణానికి పంపించాడు. ఈ లోపల పేతురు గారు మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాడు. జరిగిన సంభవం అంతా చెప్తున్నాను మీకు. ఆ మొదటి నుండి 10వ అధ్యాయంలో ఆయన ఆత్మలో ప్రార్థిస్తూ ఉండగా పేతురు గారు పరవశుడైపోయాడు. తన ఆత్మను పరలోకానికి వశం చేసేసుకున్నాడు. ఆకాశం తెరవబడింది. అంతలో 4 చెంగుల చేత చుట్టబడిన ఒక దుప్పటి ఆ మిద్ది మీద ఉన్న పేతురు గారి దగ్గర దిగింది. అది ముడివిప్పి ఆ దుప్పటిలో చూస్తే అనేక రకాల చతుష్పాద జంతువులు, అనేక ముఖ కవలికలు, అనేక జంతువులు ఉన్నాయి. నిషిద్ధమైనవి ఉన్నవి, మనం తినేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుడు అంటాడు, పేతురు వీటిని చంపుకొని తిను అంటుంటే ప్రభువా ఆకాశానికి ఎత్తబడిపోయింది. ఈ లోపల కొర్నేలి గారు పంపించిన 3 వ్యక్తులు వచ్చి, ఈ పట్టణంలో చర్మకారు ఇల్లు ఎక్కడ, ఆ ఇంట్లో పేతురు దైవ సేవకుడు ఉన్నాడంట అని వాళ్ళు ఆచూకీ తెలుసుకుని వాళ్ళు వస్తున్నారు. ఆ మాట చదవండి, చక్కగా ఉంటుంది బైబిల్లో. 19వ వాక్యం చదువుదాం. 10-19లో మనం చూస్తుంటే పేతురు 19వ వాక్యం, పేతురు ఆ దర్శనమును గూర్చి ఆలోచించుచు ఉండగా, ఏంటి దుప్పటి, ఏంటి మనుషులు, ఏంటి ఇదంతా, ఏంటి నాకు అర్థం అవట్లేదు, అది సతమతం అవుతూ ఆలోచించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఇదిగో
ముగ్గురు మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపకుండా వారితో కూడా వెళ్ళుము. హల్లెలూయా. సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఈ సందేహించటం, ప్రభు చేస్తున్న కార్యాలు నమ్మకపోవటం, అపనమ్మకాన్ని వెళ్ళబుచ్చటం, అనుమానం పెట్టుకోవటం, ఇవన్నీ సందేహంలో కూడిని. పెళ్లి చేసుకున్నాడు, ప్రమాణం చేశాడు, అన్ని బాగానే, ఇంకా సందేహం, నా భార్య నమ్మకంగా ఉందా? రకరకాల సందేహాలు, అనుమానాలు కుటుంబాల్లో ఈ భయంకరమైన దినాల్లో చొరబడతా ఉండటం. దేవుడు చెప్తున్నాడు పేతురు గారితో, ఇదిగో ముగ్గురు మనుషుల్ని వెతుక్కుంటూ వస్తున్నారు, పేతురు నువ్వు సందేహింపకుండా వారితో కూడా వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నువ్వు సందేహించొద్దు, అపనమ్మకాన్ని వెళ్ళముచ్చొద్దు. ఏదో అయిపోతావని, ఏదో జరుగుద్దని నువ్వు అనుమానం పెట్టుకోవద్దు. నమ్ము, సందేహించకుండా విశ్వాసంతో నమ్ము. వెళ్ళు వాళ్ళ కూడా అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత వెళ్ళాడండి. తర్వాత ఎందుకు పిలిపించాడో కొర్నేలి ఆ విషయాలన్నీ ఆ అధ్యాయంలో పేతురు గారికి చెప్తున్నాడు. తర్వాత దైవజనుడు అపోస్తులుడు పేతురు గారు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని వాళ్ళ బంధువుల్ని, రక్త సంబంధుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలిపించాడు. పెద్ద కూటం పెట్టాడు వాళ్ళ ఇంట్లో. కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థనలో పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేక సంగతులు బోధిస్తూ ఉండగా ఆ కూడిన వారందరూ కూడా, అన్యజనులు సైతము కూడా, దేవుని ఎరగని వారు కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారయ్యారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందిన వీరికి బాప్తిసం పొందడానికి ఏమైనా ఆటంకం ఉందా అని అనేకులకు దైవజనుడు బాప్తిసం ఇచ్చాడు. మనం సందేహించకూడదు, సందేహాలు, సంశయాలు మనం పెట్టుకోకూడదు. బైబిల్లో యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 6వ వాక్యం చదివితే చక్కగా రాసుంది. అక్కడ చదువుదాం. 1వ అధ్యాయం 6వ వాక్యం. ఏమాత్రము సందేహింపక. చూడండి, మనం ఏదైతే ప్రభువుని అడుగుతామో ప్రార్థనలో, ఈ వాక్య భాగంలో ఉన్న మాట ఏమిటంటే, మనం ఏది అడుగుచున్నా సందేహముతో అడగకూడదు. నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది, యవ్వనస్తురాలు. అన్నయ్య, నాకు మంచి భర్త కావాలి, మీరు ప్రార్థన చేయండి అని అంది ఆ సహోదరి. అప్పుడు నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నా, ఒక చరిత్ర, విశ్వాసానికి సంబంధించిన అనుభవాలు చదువుకుంటూ ఉన్నాను. ఆ దైవ సేవకుడు జీవితంలో ఒక అద్భుతం విశ్వాసాన్ని బట్టి చేస్తూ వచ్చాడు. అది చదువుతూ ఉన్నప్పుడు యవ్వన బిడ్డ వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు అని ఏమాత్రము సందేహించకుండా నమ్మకస్తుడినై నమ్మకంగా, ప్రియులారా, ఈ పుస్తకంలో చదివిన అంతటినీ ప్రాక్టికల్గా ఆ యవ్వన బిడ్డకి చెప్పి, నీకు మంచి భర్త కావాలంటున్నాడు, ఎలాంటోడు కావాలి అని అన్నాను. మంచివాడు కావాలా అంటే రాసుకో, ఒక లిస్ట్ రాసుకోమంటున్నాను, ఒక్కొక్క విన్నపం. మరి నీకంటే పొట్టుగా ఉండాలా, నీకంటే పొడుగ్గా ఉండాలా? నాకంటే 3 అంగుళాలు పొడుగ్గానే ఉండాలన్నయ్య అంటే రాసుకో. మొన్న నేను సామం సాయిగా ఉన్నావు, మరి నీకంటే ఎర్రగా ఉండాలా, నీ రంగే కావాలా అని నాకంటే ఎర్రగా ఉండాలన్నది. సందేహం లేకుండా చెప్తుంది. రాసుకో, నీకంటే ఎర్రగా ఉండాలి నీ భర్తని.
మరి స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలా అని అడిగితే ఎవరి బిడ్డ అంది, స్టేట్ గవర్నమెంట్లో జీతాలు సరిగ్గా రావన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1వ తేదీ కల్లా జీతాలు వచ్చేస్తాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబే చేస్తున్న భర్తే కావాలని. రాసుకో. మరి ఇంతకాలం నువ్వు ఈ పల్లెటూరులో ఉన్నావు, నీకు టౌన్లో ఉద్యోగం చేసేవాడు కావాలా, పల్లెటూరులో ఉద్యోగం చేసేవాడు కావాలా? అమ్మో, ఈ పల్లెటూరు అనుభవాలని ఎంతవరకు విసుగు చెందాను. నేను ఒక పెద్ద బిగ్ సిటీకి పోవాలి, హల్లెలూయా. నా భర్త పెద్ద టౌన్లో ఉద్యోగం చేయాలి, పెద్ద బస్తీలో అన్న. రాసుకో. ఇలా 10 అనుభవాలు రాయించానండి నేను. ఆ కాగితాన్ని రాసుకున్న పేపర్ని నీ బెడ్రూమ్లో గోడకు అతికిచ్చి అవన్నీ రోజు చదువుకుంటా. ఇట్లాంటి భర్తని మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తా ఉండు. అలాగే చెప్తా ఉండు. ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడమ్మా. నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను. సేవ ప్రారంభ దినాల్లో జరిగిన చరిత్ర మీకు చెప్తున్నాను. ఇంచుమించుగా 27 ఏళ్ల క్రితం నా ప్రియ సంఘమా, ఇక వాళ్ళ నాన్నగారు కాస్త ఆస్తిపరుడే, డబ్బులున్న వ్యక్తే, పొలాలు ఉన్నాయి, కాస్త కట్నం ఇస్తాడు. చాలామంది పెళ్లి కుమారుల్ని తీసుకొస్తున్నాడండి. పెద్ద భూస్వామిని తీసుకొచ్చాడు, ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు, చాలామంది 4-3 సంబంధాలు తీసుకొచ్చాడు. కిటికీలోంచి వస్తుంది, ఈ పెళ్ళికొడుకు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడు అనుకో, నేను చేసుకోను అంటది అంతే. ఎందుకంటే లిస్టులో ఉన్నట్టు లేదు కదా, లిస్టులో ఉన్నట్టు రావాలి కదా. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ వస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆమె కంటే కొద్ది పొట్టుగా ఉన్నాడు. ఇతను నేను చేసుకోను అంది. 4-5 మందిని తీసుకొచ్చినా చేసుకోనట్టుంటే ఒకరోజు ఏం చేశాడు చెప్పిన వాళ్ళ నాన్నగారు, బెల్ట్ తీసుకొని మొత్తం ఉతికేశాడు ఆ అమ్మాయిని. ఎవరిని తీసుకొచ్చినా, ఎంత మంచివాడిని తీసుకొచ్చినా చేసుకోను అంటావేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు ఆ మోషే గారిని అడుగుతాను, ఏం చేశాడు, నిన్ను మాయ చేశాడు అని నా దగ్గరికి వచ్చాడు. నేనేం చేయలేదయ్యా, ప్రార్థన చేస్తున్నాను మంచి సంబంధం రావాలని. నువ్వు కంగారు పడకు, దేవుడు కార్యం చేస్తాడని చేస్తా వచ్చామండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒక రోజున ఓ పెళ్ళి కొడుకు వచ్చాడు. అతను చూస్తే ఈమె కంటే 3 అంగుళాలు ఎత్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, చదువుకున్నాడు. ఇక చివరికి ఒక మాట అడుగుతుంది, అవును ఈ కుర్రోడు ఎక్కడ ఉద్యోగం చేస్తాడు ఈ అబ్బాయి అని అడిగితే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తాడు. హల్లెలూయా, ఇతన్నే నేను చేసుకుంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఏ విషయాలైతే ఆ పట్టికలో 10 విషయాలు రాసుకుందో, ఆ 10 అనుభవాలు కలిగిన పెళ్ళికొడుకు రావటం, ఆ బిడ్డకి వివాహం జరగటం, రైల్వే డిపార్ట్మెంట్లో విశాఖపట్నంలో జాబు చేయటం, పెళ్ళైన తర్వాత చక్కగా సంసారం చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. మనం ఏది అడిగినా సందేహముతో అడగకూడదు. మనం అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు ఆయన చేస్తాడు. ఏది అడిగినా సరే సందేహింపకుండా విశ్వాసముతో అడుగవలెను. హల్లెలూయా. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. దేనిని గూర్చి మీరు సందేహింపకుండా విశ్వాసముతో అడుగవలెను. చదువమ్మా. సందేహించువాడు ఆ గాలి చేత రేపబడి సముద్ర తరంగములని పోలి ఉంటాడు. వాడు ఏమడిగినా వాడు పొందుకోలేడు. సందేహించకూడదు. సందేహించేవాడు గాలి చేత కొట్టబడతాడు, సముద్ర తరంగములను పోలి ఉంటాడు. ఎవరు? సందేహముతో అడిగువాడు. సందేహముతో అడిగువాడు గాలి చేత కొట్టబడతాడు, సముద్ర తరంగముల్ని పోలి ఉంటాడు. అతడు ఏమడుగుతున్నవాడు అతడు పొరపాటున
పొందుకోలేడు. నువ్వు సందేహంతో అడగకూడదు, సంశయాలతో అడగకూడదు, అనుమానంతో అడగకూడదు, అపనమ్మకంతో అడగకూడదు. విశ్వాసముతో అడగాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసముతో అడగాలి. తీసుకొచ్చి పాడేశారు. అప్పటికే 15 రోజుల నుంచి లేవట్లా ఒక వ్యక్తి అంటున్నాడు. పై ఊపిరి దిగ ఊపిరి. చర్చిలోకి తీసుకొచ్చి పాడేశారు. అది శనివారం రోజు. ఆ చర్చిలో ఉన్న పెద్దోళ్ళు అంతా అంటారు, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి పంపించేయండి, ఈ పెద్ద ఆయన చర్చిలో చచ్చిపోతే చర్చికి అవమానం, అసలే మనం గాయాల్లో స్వస్థత ఉంది, గాయాల్లో స్వస్థత ఉందని చెప్తున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి చర్చిలో చచ్చిపోతే లేనిపోని అవమానం వస్తుంది, మన మందిరానికి పంపించేసి. ఎలా పంపించేది? ప్రార్థన జరుగుతుంది. పంపిద్దాంలే, కంగారు పడకండి, ప్రార్థన చేద్దామని 15 రోజుల నుంచి మాట లేక కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని షాప్ మీద పాడేసి ఆ చివరి మందిరం చివర ప్రార్థన చేయమని వింటే, అయ్యా అయ్యగారిని లేపండి, దానియేలు గారిని లేపండి ప్రభువా, అద్భుతం చేయను ఆయన, ఆశ్చర్యకారం జరిగించు, నీ సేవకుడినై నన్ను ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చావు? అవమానపరచటానిక? నిందల పాలు చేయటానిక? మా నిందకు మా అవమానానికి నీవు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడివి, అద్భుతము చేయి. సంఘమంతా చేతులెత్తించి ప్రార్థన చేయించి కూడిక అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూటం. ప్రియులారా, ఆయనకి ప్రార్థన చేసి భార్యకి చెప్తున్నాను, అమ్మ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టండి, ప్రభు బాగు చేస్తాడు అని. నేను చనిపోయేంత నిర్ధారణ అయిపోయాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకెళ్ళాను. నేను మామూలుగా మెల్లిగా చెప్పి హాస్పిటల్కి పంపించేశాను. ప్రియులారా, అతనికి ఏమీ కాకూడదని రాత్రంతా ప్రార్థన చేశాను. విచిత్రమైన సంగతి ఏంటి తెలుసా? తెల్లవారుతుండగా 5 గంటలకి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ చర్చిలో ల్యాండ్ ఫోన్ ఉంది. ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి ఫోన్ కాల్ అంటే, అయ్యా దానియేలు గారు లేచి కూర్చున్నాడయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గారు లేచి కూర్చున్నాడు, కూర్చోవటమే కాదయ్యా పాట పాడుతున్నాడయ్యా అని ఆ ఫోను ఆయన నోటి దగ్గర పెడితే ఆయన పాడుతున్నాడు. ఏం పాట చెప్పినా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెములేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, ఆకలి కొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. ఆకలి కొన్న ఓ యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. అట్టి జీవాహారంబైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. హల్లెలూయా. ఎంత పరవశం అండి. 1 సంవత్సరం రోజులు బతికాడు, తర్వాత చనిపోయాడు. చూసారండి, దేవుడు మనం ఏది అడుగుతున్నా సందేహించకుండా అడగాలి. మనం ఎవ్వరము కూడా, యాకోబు గారు చెప్తున్నాడు, సందేహించకుండా ఎలాగ అడగాలి? విశ్వాసముతో అడగాలి. ఆమేన్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును రుజువునై ఉన్నది. లేనిది ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చేసేవాడు, ఆ విశ్వాసాన్ని వృద్ధిలోకి తెచ్చేవాడు మనం ఆరాధించుకుంటున్న
ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే విశ్వాసమునకు కర్త, ఆయనే ఆలోచనకర్త, ఆయనే సమాధానకర్త. హల్లెలూయా. నీ కుటుంబంలో అసమాధానం ఉందా? విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. నువ్వు ఏ ఆలోచన లేకుండా రకరకాల ఆలోచనలతో కొట్టబడుతున్నామా? గాలికి రేపబడి సముద్ర తరంగములు పోలి ఉంటారంటండి. సందేహించువారు, అపనమ్మకాన్ని పెట్టుకున్నవారు, అనుమానం పెట్టుకున్నవారు. పొరపాటున అపనమ్మకం మనలో జ్వరపడకూడదు. విశ్వాసముతోని మన యాత్రలో కడవరకు మనం సాగిపోవాలి. సందేహంతో అడిగితే నీ జీవితం గాలికి రేపబడుతుంది. గాలి వస్తుంది, కొన్ని గాలులు వస్తాయి, గాలి కొట్టుకుపోతుంది నీ బ్రతుకు, నీ విశ్వాసాన్ని. నువ్వు అవిశ్వాసపు అనుభవాల్లోకి వెళ్ళిపోతాం మనం. అట్లాంటి దుర్బలమైన పరిస్థితులు పొరపాటున మన జీవితాల్లో కలగకూడదు. సముద్ర తరంగాలంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి నిలకడగా ఉండవు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిలకడలేని జీవితం, స్థిరత్వం లేని జీవితం నీలో, నాలో, నా ప్రియ సహోదరి సహోదరులారా ఉండకూడదు. ఒక తీర్మానం చెయ్యాలి. క్రైస్తవ్యం అంటే ఒక విలువైనది. క్రైస్తవుడు ఎవరో తెలుసా? ప్రపంచానికి వెలుగైనవాడు. నీ ద్వారా కొన్ని కుటుంబాలు వెలిగించబడాలి. నీ ద్వారా అనేక మంది విశ్వాసపు బాటలో ముందు కొనసాగాలి. ముందు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఏ మాత్రం కూడా సందేహించకుండా ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. వాళ్ళిద్దరు వృద్ధులండి, వాళ్ళిద్దరు వృద్ధులే. అన్నీ దేవుడిచ్చాడు, గొప్ప పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళకి సంతతి లేదు. అయితే వాటి విషయమై భార్య అయిన ఎలిజబెత్ అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, భర్త గారు అయిన జకరియా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే వీళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. పరలోకము నుండి గబ్రియేలు దేవదూత ప్రియులారా సేవా పరిచర్యలో జకరియా గారు కొనసాగుతున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకుంటుంది. ఆయన సేవా పరిచర్య, సేవా ధర్మాన్ని జరిగిస్తూ ఉన్న సందర్భాల్లో పరలోకము నుండి దేవదూత దిగొచ్చి, జకరియా నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. హల్లెలూయా. నీ భార్య అయిన ఎలిజబెత్ వచ్చే సంవత్సరానికి ఒక మగబిడ్డను కనబోతుంది. అతనికి మీరు యోహాను అని పేరు పెడతారు. దేవుడు చెప్పమన్నాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాను అంటే మేమిద్దరము కూడా వయోవృద్ధులమే, వృద్ధాప్యం వచ్చేసింది, బలం ఉడికిపోయిన వాళ్ళము. ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అని సందేహిస్తూ అపనమ్మకాన్ని వెల్లబుస్తూ అనుమానంతో మాట్లాడుతూ ఉంటుంటే, ఏంటి సాక్షాత్తు సృష్టికర్తని దేవుని యొద్ద నుండి నేను దిగివచ్చి నీతో మాట్లాడటానికి దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత పంపించబడిన గబ్రియేలు దేవదూతని స్వతహాగా నీకు చెప్తుంటే నువ్వు నమ్మవా? సందేహిస్తావా? నీ అపనమ్మకం, నీ సందేహకరమైన జీవితం నీకు, నీ మాట పడిపోవునుగాక, మోగోడమైపోతావు. ఈ కార్యం జరిగే వరకు నీకు నోరు తెరవకుండునుగా. కానీ కోపవేశనే దూత ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడండి. జకరియా మోగోడైపోయాడు. ఏంటి ఇంకా రావట్లేదు అయ్యగారు, మాస్టర్ గారు అని అమ్మగారు ఎదురు చూస్తూ ఉంది. రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందయ్యా లేట్ అయింది, గంట లేట్ అయిపోయిందంటే అంటున్నాడు. మాట రావట్లా. ఆ మూగ సైకిల్తోనే, మూగ సంజ్ఞలతోనే ప్రియులారా ఈ జకరియా గారు మాటలు తెలియపరుస్తూ అని నీకు గర్భఫలం వస్తుందంట, దేవుడు చెప్పాడు అని విషయాలన్నీ సైకిల్ చేసి ఆ మోగ నోరుతోనే సంజులు చేస్తూ చెప్తుంటే ఆమె నమ్మింది. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. సాక్షాత్తు దేవుడే దిగొచ్చి దేవదూతను పంపించి, దేవదూతే స్వతహాగా చెప్తుంటే
భర్త నమ్మలేదండి, సందేహించాడు, మూగోడైపోయాడు. ఈ మూగవాడైన జక్కరయ్య గారు సైగలు చేసి సంజలు చేస్తూ చెప్తుంటే ఆమె నమ్మింది. ఆమేన్, హల్లెలూయా. ఆమె విశ్వసించింది, నిశ్చయముగా దేవుడు నాకు ఒక బిడ్డని ఇస్తాడు అని. తర్వాత గర్భవతి అయింది. దేవుడు ఎలిజబెత్ మీద మహాకనికరం చూపాడు, ఆయన దయ ఉంచాడు. తర్వాత చక్కటి మగబిడ్డని కనుక్కుంది. తర్వాత యోహాను అని జక్కరయ్య పేరు పలక మీద రాసినప్పుడు ఆయన నోరు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏ విషయంలో కూడా మనం సందేహించకూడదండి, ఏ విషయాల్లో కూడా అధైర్యపడకూడదు. దేవాతి దేవుడు మన విశ్వాస పరిమాణమును బట్టి ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే నాకు ఛాతీలో పెయిన్ ప్రారంభమైంది. ఏంటి సడన్గా నొప్పి వస్తుంది, ఈ నొప్పి సంగతి ఏంటి, ఎడం వైపున గుండెల్లో నొప్పి వస్తుంది అని ఎవరికి చెప్పకుండా గుండెను బాగు చేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నీ గుండె కాస్త ఫాల్ట్గా ఉంది, నువ్వు సైకిల్ తొక్కకూడదు, ఎక్కువ మాట్లాడకూడదని చెప్పాడు. ఎక్కువ మాట్లాడకూడదా, సైకిల్ తొక్కకూడదా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే. అప్పుడు నేను బాగా ప్రభువుని స్తుతిస్తూ ఉండేవాడిని, బాగా గట్టిగా ప్రభువుని కీర్తిస్తూ ఉండేవాడిని, గాన ప్రతిగానములు చేస్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో ఒకవేళ ప్రభుని స్తుతించకపోయినా చనిపోతాను, డాక్టర్లు అలాగే చెప్తూ ఉంటారని ఆ మాటనేమీ లెక్క చేయకుండా ప్రభువుని గట్టిగా స్తుతించడం ప్రారంభిస్తూ వచ్చాను. సైకిల్ అంతకుముందు తొక్కిన దానికంటే ఇంకా ఎక్కువగా తొక్కటం ప్రారంభించాను. ఏ అపాయము నాకు రాలేదండి, ప్రభు బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కీడు నాకు సంభవించలేదు. దేన్నైనా సరే విశ్వాసముతో మనం అడగాలి, విశ్వాసముతోనే సందేహించకుండా మనం అడిగితే అద్భుతాలు, మహత్త కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు సంచరిస్తున్న రోజుల్లో, ఆయన సేవా పరిచర్యలో కొనసాగుతున్న ఆ దినాల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఉండేవారు. కుష్టు రోగుల్ని బాగు చేసేవారు, చనిపోయిన వారిని కూడా బాగు చేస్తూ ఉండేవారు. ఒక రోజున యేసయ్య ఒక ఇంటికి వెళ్ళారు. యేసయ్య ఇంటికి వస్తే ఆ ఇంట్లో కిక్కిరిసిపోయి జనం, ఇసుకేస్తే రాలదన్నట్టుగా జనం మూగిపోయారు, గుంపులుగా మూగిపోయారు. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ఒక చోట ఉన్న వాళ్ళు, వాళ్ళింట్లో పక్షవాతం జబ్బుతో బాధపడుతున్న ఒక రోగిని మంచానికి తాళ్ళు కట్టి దండి వేసేసి నలుగురు వ్యక్తులండి ఆ తాళ్ళు కర్ర పెట్టి మంచంతోనే మోసుకుపోయారు. యేసు ప్రభు బాగు చేస్తాడు అని. తీరా వాళ్ళు మోసుకుని చాలా ఇబ్బంది పడి పక్షవాతం జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి లోపట మధ్యలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆ ఇంటిలోకి మంచంతో ఈ రోగిని తీసుకు వెళ్ళలేని పరిస్థితులు. అరే ఇంత దూరం మోసుకుని వచ్చామండి ఈ పక్షవాతం జబ్బోడిని, తీరా ఇప్పుడు యేసయ్య దగ్గర తీసుకెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఆ జనసమూహం మధ్యలోకి ఈ మంచంతో వీడిని ఎలా తీసుకెళ్ళేది? అది ఎంత పని అయిందిరా బాబు, పదండి వెనక పదం అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు వెనక్కి పోవటాగా తీసుకొచ్చింది, ఇక మళ్ళా మోసుకెళ్ళకూడదు వీడిని అని చెప్పి ఇంటి పైకి ఎక్కదాం, పెంకులోడ తీద్దాం, వాసాల రంపంతో కోసేద్దాం, మంచం పలంగా దిప్పుదాం లోపలికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తాడు కట్టి
పెంకులు తీసి వాసాలు కోసి మంచం పలంగానే యేసు ప్రభు ఎక్కడ మధ్యలో ఉన్నాడో అక్కడికి మంచం దిగుతుంది. స్కైలాబ్ దిగినట్టుగా. స్కైలాబ్ పడింది కదా ఆ సముద్రంలో, అప్పుడు మీకు గుర్తుందో లేదో. స్కైలాబ్ ఎక్కడ పడిపోతుందని ధనవంతులంతా అన్నదాన సర్పణలు చేసేసారు, పులిహారలు పంచిపెట్టారు. మా ఊళ్ళో చాలా చేశారు. మన మీద పడిపోతేనేమోనని ఆ మంచం పడిపోతుంది. అయితే మంచం మీద ఎవడున్నాడో యేసు ప్రభు చూడట్లేదండి. ఆ పైనుంచి దింపుతున్నారే వాళ్ళు చూస్తున్నాడు యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసం గొప్పది. నేను బాగు చేస్తానని మీరు సందేహించకుండా అంత దూరం మోసుకొచ్చి తాడు కట్టి మంచంతోనే వాడిని పెట్ట ఆయన చూడలేదు ముందు బాగు చేయాలని. అదెంత పని లే పైకంటే లెగస్తాడాడు. అది పెద్ద పని కాదు యేసు ప్రభులు వారికి. వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. మరొక చరిత్రలో మత్తయి సువార్తలో చూస్తుంటే ఆమె విగ్రహారాధికురాలు. యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళిపోతున్నారు. ఆమె కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది. కనాను స్త్రీ. ఆయన వెళ్ళిపోతుంటే దావీదు కుమారుడా యేసు, నజరేయుడైన యేసు, నా కుమార్తెని బాగు చేయయ్యా, నా కుమార్తెని ముట్టయ్యా అని కేకలేస్తా ఉంది, అర్జిస్తా ఉంది, ఆర్తనాదం చేస్తా ఉంది. సందేహించకుండా విశ్వాసంతో ఆమెమి పట్టణట్టు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏంటి నిన్ను ఇంటలేదేంటి అని శిష్యులు చెవులు గింగురమంటున్నాయి. బోధ కూడా ఇవి చాలా దూరం నుంచి వస్తుంది, నిన్ను వెంబడిస్తుంది, నిన్ను కేకలేస్తుంది. అయ్యా ఏం నువ్వు పట్టినట్టు వెళ్ళిపోతావంటే పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని అంటుంటే అప్పుడు ఆ కనాను దేశస్తురాలు, కనాను స్త్రీ, ప్రియులారా అప్పుడు నన్ను కుక్కనంటాడా? ఇంత దూరం నుంచి ప్రయాసపడి వస్తుంటే నన్ను ఇంత మాట అంటాడా? బైబిల్ లేదు, గీబిల్ లేదు, పాస్టర్ లేడు, గీస్టర్ లేడు, దేవుడు లేడు, జీవుడు లేడు అనలేదండి. అయ్యా నీ పిల్లలు బల్ల మీద తింటున్నప్పుడు కొన్ని రొట్టె ముక్కలు కింద పడిపోతాయి కదయ్యా. నీ పిల్లలు తింటున్నప్పుడు ఆ కింద పడిపోయి రొట్టె ముక్కి అయ్యా నా బిడ్డ మోగుపడద్ది అని అంటుంటే అప్పుడు ఆగాడండి యేసయ్య. ఆమేన్. అమ్మా నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. నీవు కోరినట్టే నీ కుమార్తెకు జరుగునుగాక. ఆమేన్. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి బిడ్డ బాగుపడింది. చూసారండి, ఇట్లా ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటంటే విశ్వాసముతో ప్రభువుని అడగాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాసము ద్వారా అగ్ని మంటలు చల్లార్చారు. విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూపించాడు. విశ్వాసము ద్వారా శూర కార్యములు, భీకరమైన కార్యాలు ప్రభు విశ్వాసము ద్వారా పక్షమున ఉన్నవారి పట్ల చేస్తా వచ్చాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తా వచ్చాడు. అట్లాంటి ఊహకు మించిన కార్యాలు ప్రభు చేస్తాడు. ఇదే రాళ్లవాకు పక్కన ఒక తల్లిగారు, ఆ జబ్బుకి ఇంకా ఆన్సర్ లేదు, క్యాన్సర్ జబ్బు. అప్పటికే ఒక ఛాతీ తీసేశారు, జుట్టంతా మొత్తం ఊడిపోయింది. ఆ మందులు పవర్కి ఏమైందో మనకు తెలియదు. మంచం పట్టేసింది. ఎన్ని నెలల నుంచి మంచం మీద ఉందో మనకు తెలియదండి. వాళ్ళ భర్త గారు ఒక విగ్రహారాధికుడు. వాళ్ళ విగ్రహారాధికులు ఎవరో చెప్పారంట, ఆ పాస్టర్ని పిలిపించి ప్రార్థన చేయించండి, బ్రతుకుతుంది లేకపోతే చచ్చిపోద్ది. ఆ పాస్టర్ మందు వేసుకోడు, మీకు వేసుకోమని చెప్పడు, ప్రార్థన చేస్తాడు వచ్చి ఖచ్చితంగా, ఆయన పిలిపించండి అని ఎవరో చెప్తే మన విశ్వాసులు నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా వస్తానయ్యా, ప్రార్థన చేస్తాను నీ భార్య కొరకని. మంచం మీద మొలగతా ఉంది, కళ్ళు మోస్తుంది, కళ్ళు తెరుస్తుంది. ఇంకేమీ లేదు. అమ్మా ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు నిన్ను లేపుతాడు, సాక్షిగా నిలబడు, అద్భుతం చేస్తాడు నీ పట్ల అని
ఎందుకంటే బ్రతుకుతుందని నమ్మకం లేదు. ఎన్నో రోజులు మంచం పట్టేసి ఉంది. ఇక నూనె బాటిల్ తీసుకొని భర్త అక్కడే ఉన్నాడు, మంచం మీద ఉంది, తల మీద చేయి పెట్టి, ప్రభువా ఈ బిడ్డ చేసిన పాపాలు క్షమించండి, అవిధేయతలు పొరపాట్లు ఉంటే క్షమించండి, యేసయ్యా నీ బిడ్డను లేపండి ప్రభువా, నీ సొత్తుగా మార్చుకో, నువ్వు అద్భుతం చెయ్యి, నువ్వు క్షమాభిక్ష పెట్టే దేవుడు అని చిన్న ప్రార్థన చేసి, ఏమి కంగారు పడకయ్యా, ప్రభు బాగు చేస్తాడు, నీ భార్య లెగస్తుంది, సాక్షి చెప్తుంది దేవుని సన్నిధిలో అని నేను చెప్తా వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆమె పేరు కుమారి. విచిత్రమైన సంగతి ఏంటంటే 20 రోజులు తిరగకుండా లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నెల దినాల తర్వాత అంత అన్నం తింది. ముందు టిఫిన్ తింది, తర్వాత భోజనం చేసింది, తర్వాత చర్చికి వచ్చింది. ఒక్క ఎంట్రుకు కూడా లేదు తల మీద, ఎంత జుట్టు వచ్చింది, మళ్ళా ఆరోగ్యం పొందింది, సాక్ష్యం చెప్పింది. ఏది సాక్ష్యం? ఇప్పుడు అడ్రస్ లేదు, ఎక్కడో పోయిందో, ఇదే ఊళ్ళో ఉంటుంది ఎక్కడో. ఇట్లాంటి వాళ్ళు ఎవరంటే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకాలు. దేవుడు ఒక మేలు మనకు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు కృతజ్ఞత అంటే అర్థం ఏంటో చెప్పనా? కృత అంటే మునుపు, జ్ఞత అంటే జ్ఞాపకం. జరిగిపోయిన దినాల్లో ప్రభు మనకి ఏ కార్యాలు చేశాడో వాటిని పలుసార్లు గుర్తు చేసుకుంటూ ప్రభుకి స్తుతులు అర్పించటమే కృతజ్ఞత. హల్లెలూయా. అట్లాంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. బాగుపడింది, మంచి వ్యాపారాలు చేసుకుంటా వచ్చింది, కృతజ్ఞత కలిగి ఉండొద్దండి. మరి ఎక్కడుందో మనకు తెలియదు. వాళ్ళందరూ వచ్చుంటే మనకి రోడ్డు దగ్గరికి వెళ్ళుండి మనమందరం. ఎందుకంటే అట్లాంటి కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. సంఘము ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉండగా దైవజనుడైన పేతురు గారిని విడిపించిన దేవుడు మన పట్ల కూడా ఎన్నెన్నో అద్భుతాలు, మహత్వ కార్యాలు, సూచక క్రియలు చేసే దేవుడు. మనం ఆరాధించుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సంచరిస్తున్న ఆ రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చేవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఆయన శిష్యుల్ని పడవెక్కించాడు, నామెక్కించాడు. మీరు అందరికి వెళ్ళిపోండి, నేను వస్తాను మీ వెనకాలంటే, నువ్వు లేకుండా మేము ఎలా పోయేదయ్యా? నువ్వుంటేనే మాకు నెమ్మది కలుగుతుంది, నువ్వుంటే మాకు క్షేమం కలుగుతుంది, నువ్వుంటే క్షేమంగా మేము అందరికి వెళ్ళగలం, నువ్వు లేకుండా మేము పొరపాటున వెళ్ళం అని అంటుంటే, లేదు నేను వస్తాను మీ వెనక, మీరు వెళ్ళండి అని అంటుంటే, ఇక మొత్తం మీద నామెక్కించి పంపించాడు యేసయ్య. వాళ్ళని పంపించేసి తండ్రితో ఏకాంతంగా తండ్రితో గడుపుతున్నాడు యేసు ప్రభుల వారు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల గలిలయ సముద్రంలో శిష్యులందరూ కూడా పడవలో కూర్చుని నడి మధ్యలోకి వెళ్ళిన తర్వాత గాలి ప్రారంభమయ్యింది, తుఫాను ప్రారంభమయ్యింది. గాలి తుఫాను రేగుతుంది, అలలు పొంగిపోతున్నాయి. ఇక ఈ 12 మందిలో మేము చెప్తే ఏం లేదు, బాధకుడైన యేసయ్యా నువ్వు లేకుండా మేము ఎలాగెళ్ళేదయ్యా, ఇక మనం మరణించడం తథ్యం, ఇక మనం అద్దరికి వెళ్ళే పరిస్థితులు లేవు, గాలి అంతకంతకు ఎక్కువైపోతుంది, అలలు పొంగిపోతున్నాయి, నావలోకి వచ్చి నీళ్లు పడిపోతున్నాయి, ఈ కొంతసేపట్లో ఈ పడవ మునిగిపోవడం తథ్యం, మనం మరణించడం ఖాయం అని అనుకుంటున్న సందర్భంలో యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ల మీద నడిచి వస్తున్నారు. అంత లోపల ఈ 12 మందిలో ఒక ఆయన ఏమంటాడు, భూతం అంటే, నేను భూతాన్ని కాదు, ప్రేతాన్ని కాదు, నేనే. ఆమేన్. శిష్యులారా, నేనే, ధైర్యము తెచ్చుకొనండి. ఆమేన్. నేనే, ధైర్యము తెచ్చుకొనండి అని ఎప్పుడైతే యేసు ప్రభులు వారు చెప్తా వచ్చారో, పేతురు గారి కంగారు ఎక్కువ.
నువ్వే అయితే బోధకుడా నువ్వు నడిచినట్టుగా నేను నడవాలా ఇదే గలిలయ సముద్రంలో అని అంటుంటే, అప్పుడు పేతురుతో యేసు ప్రభు వారు చెప్తారు, పేతురు నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, దిగు నడు అన్నాడు. ఇక యేసు ప్రభు వైపు చూస్తా పేతురు గారు, యేసు వైపు చూస్తా పేతురు నీటి మీద నడిచి వెళుతున్నాడు. ప్రభువా 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 అని వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతున్న సందర్భాల్లో బైబిల్లో రాసి ఉంటుంది, మత్తయి 14వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. గాలిని చూచాడు. ఏం చూశాడు? గాలిని చూచి మునిగిపోతున్నాడు. ప్రభువా రక్షించు రక్షించు, నేను మునిగిపోతున్నాను అని అంటుంటే పేతురు గారు, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహించావు? ఎందుకు నీలో అవిశ్వాసం చోటు చేసుకుంది? ప్రభువా ప్రభువా అంటూ నా వైపు చూస్తూ నడుస్తూ వచ్చావు కదా, మళ్ళా గాలిని ఎందుకు చూసావు? చూడు, కొంతమంది జీవితాల్లో ప్రారంభంలో ఎంత ఆరంభ సూరత్వం అనగా, పాస్టర్ గారు ఏ విషయం చెప్పినా ఆడావుడిగా యేసు ప్రభువే చెప్తున్నట్టుగా చక్కగా చేస్తూ ఉంటారు. మరి మధ్యలోకి వచ్చినప్పటికీ, కాస్త సీనియర్లు అయినప్పటికీ, కాస్త ఎదుగుదల కలిగినప్పటికీ ఏమొస్తుందో మనకు అర్థం కాదండి. నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. అట్లాంటి నిర్లక్ష్య స్వభావాలు మనం ఈ లోకం విడిచేటంత వరకు, ప్రభు వచ్చు వరకు మనలో సందేహాలు పుట్టకూడదు. ఆమేన్. అవిశ్వాసం జ్వరపడకూడదు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు అని మునిగిపోతున్న పేతురు జుట్టు పట్టుకొని, ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పైకి లేపినట్టుగా అక్కడ మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో పొరపాటున సందేహించకూడదు. సందేహిస్తే మనం గాలి కొట్టుకుపోతాం. సందేహం కలిగి ఉంటే మన బ్రతుకు అతుకైపోద్ది. సముద్ర తరంగాల వలె ఉంటుంది మన జీవితం. స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఇక తరంగాలు ఎలాగొచ్చిపోతూ ఉంటాయో, మన బ్రతుకు ఎప్పుడు ఊడిపోద్దో, ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు మనం ప్రియాల అధోపాతాలకు వెళ్ళిపోతామో మనకు తెలియదు. కనుక దేవుణ్ణి అడిగేవాడు సందేహించకుండా విశ్వాసముతో అడగాలి. హల్లెలూయా. అట్లాంటి విశ్వాసముతో మనం అడుగుచున్నప్పుడు, ఇంకా బైబిల్లో ఏమని మనం ఉన్నామంటే, మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే మనం అడుగుతామో దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని, దాన్ని మనం పొంది ఉన్నామని నమ్మాలి, సందేహము లేకుండా. హల్లెలూయా. అప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. సందేహించకుండా మనం అడగాలి. ప్రభు అద్భుతం జరిగిస్తాడు. సందేహముతో అడగకూడదు. మనం సందేహిస్తూ ఆడకూడదండి. ఆ యవన బిడ్డకి తలపోటు భయంకరంగా. నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్. ఈ తల బాధతో బాధపడుతూ డిగ్రీ ఎగ్జామ్ ఇస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ ఇస్తుంది. రాయటానికి వెళ్ళలేని పరిస్థితులు. ఇక సరిగ్గా 20 days ఉన్నాయి పరీక్షలు, ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఎగ్జామ్స్. ఆ పక్కనే వాళ్ళ ఆఫీసర్ గారు పక్కనే మన చర్చికి వచ్చి పెద్ద ఆయన ఉన్నారు. ఏం కంగారు పడకమ్మా, ఆమె పేరు శ్రీలత, ఆ యవన బిడ్డ పేరు. నువ్వేం కంగారు పడకు, ఒక పాస్టర్ గారు మీకు ప్రార్థన చేస్తాడు, ఒక అద్భుతం జరుగుతుంది, మా కూడా వచ్చే సండే అని తీసుకొచ్చారు. విషయం చెప్పారు. ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డ, ప్రభువా అద్భుతంగా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి, పరీక్షలు రాయాలి. బ్రెయిన్ అమర్చిన వాడువు నీవే, గుండెను అమర్చిన వాడువు నీవే, మా అవయవాల నిర్మాణకుడువు నీవే అని చెప్పి కొన్ని విషయాలు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విశ్వాసం బలపరచబడి నిమిత్తమై ఆ సహోదరికి చెప్పి ప్రార్థన చేసి నూనెచ్చి, ఈ నూనె తలకు రాసుకో, ప్రభు బాగు చేస్తాడు, నువ్వు పరీక్ష బాగా రాస్తావు అని చెప్తే, ఆయనకి 3 కూతుర్లు, కొడుకులు లేరు. ఈ పెద్దమ్మాయి
పరీక్షలు వచ్చేసి పరీక్షలు రాసింది, తలపోటుతో బాధపడతానని రాసిన ఏదో రాశాను కానీ పరీక్షలు పాస్ అవుతానా, పాస్టర్ గారు పాస్ అవుతానని చెప్పాడు అని అలాగే చూస్తూ ఉందండి. పరీక్షలు అయిపోయినాయి. ఆ రోజుల్లో ఇంచుమించు 21 సంవత్సరం క్రితం పేపర్లో వేస్తూ ఉండేవారు పాస్ అయిన వారి ఆల్ టికెట్ నెంబర్లు. ఈ చెల్లుళ్ళిద్దరు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేయుటకు ఆయన ఒక్కడే శక్తిగల దేవుడు. దేవుడిని మనం విశ్వాసంతో అడగాలి. చెయ్యని నేరానికి నేనేమి నేరం చేయలేదండి. ఆ రోజున 144 సెక్షన్ పెట్టారంట మా ఊళ్ళో. అప్పుడు నేను మీకులాగే చర్చికి వెళ్తున్నాను. ఓ ప్రార్థన కూడుకుంటే వెళ్ళాను. 12 గంటలకు మరలా సైకిల్ మీద వస్తుంటే బైబిల్ చేత్తో ఉంది. పోలీస్ శాఖ వారు మార్గ మధ్యలో ఆపేసి, ఎక్కడికి పోయావు ఈ అర్ధరాత్రి పూట? అయ్యా చర్చికి కూడికి వెళ్ళాను ప్రార్థన కూడడానికి. అదిగో అక్కడ ఆ పాలెంలోకి ఇదిగో బైబిల్ ఇదిగంటే ఆయన ఫుల్గా బిగించున్నాడు. ఆ అయ్యగారు ఫుల్గా బిగించున్నాడండి. లోపడేసేయండి అన్నారు. లోపడేసేసారు. నాతో పాటు ఇంకో 16 మంది ఉన్నారు. రాత్రి అంతా ప్రార్థన చేస్తానే ఉన్నానండి. తెల్లవారుతుండగా ఉదయాన్నే వచ్చారు. ఏ నేరం చేయని వాళ్ళందరినీ విడిచిపెట్టేశారు. నాకు ఇక్కడ లేని రోషం వచ్చేసి, ప్రభువా ఈయన ఉండకూడదు ఈ ప్రాంతంలో, అడ్డతెగిలికేసేసేయండి అడవి ప్రాంతాన్ని. వచ్చే గురువారం నాటికి ఉండకూడదు. నేను గురువారం వెళ్ళాను. వారం తిరగకుండా ఇతను వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ప్రార్థన చేశానండి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏమండి అడ్డదిగల్లోకి పంపించేశాడు. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. ఆలకించి వెంటనే కార్యములు జరిగిస్తాడు. ఆయన జరిగించుటకు శక్తి గలవాడు. సందేహముతో అడగకూడదు. దేనిని అడుగుచున్నా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయడానికి ఆయన ఒక్కడే శక్తి గలవాడని మనం నమ్మి విశ్వసించి ప్రార్థించుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన కార్యం చేసేటంత వరకు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఏమాత్రము సందేహించకుండా ప్రభువుని అడుగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మగపిల్లాడు పుడతాడంటే అంతే, నమ్మాలంతే. ఇలాగే అంటారులే. మా అత్తయ్య గారికి 2 ఆడపిల్లలు పుట్టారు, మా బావగారికి 3 ఆడపిల్లలు పుట్టారు. నాకు ఎలా అసలు మగపిల్లాడు పుడతాడు? నువ్వు నమ్మమ్మ, విశ్వసించు, ప్రభు కార్యం చేస్తాడంటే. నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం నాకు కలగకుండా సహాయం చేయమని మీరు ప్రార్థన చేయండి దైవ సేవకుడుగా అని చెప్తానే వచ్చిందండి. ఆమె అపనమ్మకాన్ని బట్టి ప్రియులారా, దేవాతి దేవుడు మరి ఏమనుకున్నాడు మనకి తెలియదండి. దేవుడు చక్కటి మగబిడ్డను దేవుడిచ్చాడు. అయితే ఆమె అపనమ్మకాన్ని బట్టి వాడు శాస్త్రలన్నీ కూడా ఆడపిల్ల శాస్త్రలు, ఆడపిల్లలాగే మాట్లాడతాడు. అయితే వాడు మగపిల్లడుగా పుట్టాడు. అంటే మన విశ్వాస పరిమాణమును బట్టి చివరి గడియల్లో ఆయన ఏం చేస్తాడు? ఆ అవయవాల నిర్మాణకుడు ఆయనే కదా, మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మార్చుటకు సమర్థుడు, లేనిది ఉన్నట్టుగా చేయుటకు సమర్థుడు. మనం ఏది అడిగినా సరే ప్రభు సన్నిధిలో విశ్వాసంతో అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రేపు మనది కాదండి, ఈరోజే మనది. రేపు మనది కాదు, ఈరోజే మనది. రేపు ఏమి సంభవించునో మనకే తెలియదు. ఈరోజు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆశీర్వాదాన్ని కలుగు చేసినందుకు, నెమ్మది దయచేసినందుకు యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం అని ప్రభు సన్నిధిలో మనం ఏకాగ్రత కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం నడిపించబడుతూ
ఏమాత్రము కూడా సందేహించకుండా. పేతురు, నువ్వేమాత్రము సందేహించకుండా, నిన్ను అడుగుతున్నారే వారితో కూడా వెళ్ళు. ద్వారా అద్భుతములు చేయబోతున్నాను, ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాను. మన డాక్టర్ గారు అండి, రవీంద్ర డాక్టర్ గారు, ఒక రోజున ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారు వచ్చినప్పటి నుంచి గ్రామాలకి వెళ్ళి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈయన పరిచర్య ఆ వచ్చిన నాటి నుండి నేను ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాను, ప్రబలత ఉంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈయన ఒక చోట కూర్చోడు, వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆయన ఎవరు? ఒక విగ్రహారాధికుడు, మన చర్చికి వచ్చే వ్యక్తి కూడా కాదు. ఆయనలో ఒక ఆత్మ ప్రేరేపణ బట్టి మీటింగ్లో చెప్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తా అంటే, మన విశ్వాసముతో ఏది తలపెట్టినా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మీరు ఏమాత్రం కూడా సందేహించకూడదు. మీ పిల్లల్ని ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు ఆయన. ఆమేన్. మీ వ్యాపారములను అభివృద్ధి పరచబోతున్నాడు. మీ ఉద్దేశములన్నిటినీ ఆయన సఫలీకృతం చేయబోతున్నాడు. సందేహముతో అడగకూడదు. కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, నడుము లాగేస్తుంటే ఎట్లాగా? ప్రార్థన చేయాలి నువ్వు రోషంతో. నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ ప్లాన్తో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బోళ్ళు భవిష్యత్తు ఉంది నీకు. ఇంకొక రహస్యం ఏంటంటే, మనకు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆమెకి ఇంచుమించుగా 65 ఏళ్ళు దాటిపోయినాయండి. అప్పుడు కూడా మిరపకాయ కోతకు వెళ్తుంది. ఎంత దుర్బలమైన పరిస్థితి అండి. అప్పుడు కూడా 65 ఏళ్ళు దాటిపోయినాయి. అప్పటికి మిరపకాయ కోతకెళ్ళి కూలి తెచ్చుకుంటుంది. ఎంత దుర్బలమైన పరిస్థితి. నేనంటాను, దేవుని ప్రజలమైన మనం ఒక స్టేజీ వచ్చేటప్పటికి ఇక మనం కష్టపడి పని ఉండకూడదు మనకి. ఆమేన్. ఆ దిశగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? నీ యవ్వన కాలంలో, నీ శరీరంలో శక్తి ఉన్నంత కాలం విశ్వాసంతో కష్టపడాలి, ప్రయాసపడాలి. సుఖభోగముల యందు వాంచగలిగిన వారు బ్రతికి ఉన్న సచ్చిన వాళ్ళని బైబిల్ చెప్తుంది. సుఖం కొరకు మనం వెంటాడకూడదు. ప్రతి రాత్రి, ప్రతి పగటి పూట, రాత్రి పగళ్ళు శ్రమపడే మనసు కలిగిన వారమై మనం ఎప్పుడైతే ఆ శ్రమకు మనం ముందుకు దూకుతూ ఉంటామో, విశ్వాసముతో వేసే ప్రతి అడుగు దేవుని మీద ఆనుకొని మనం వేస్తూ ఉంటామో, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయటమే కాకుండా, ఆయన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని, నెమ్మదిని కలిగజేయడమే కాకుండా, మనం విశ్వాసముతో సందేహించకుండా ఏది అడిగినా మనం పొందామని నమ్మితే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని లేఖనంలో రాస్తుంది. అట్లాంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం అడగాలని ప్రభు చెప్తున్నాడు. ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. చదవండి. దేవుని వాక్యం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 38, 39 వాక్యాలు చదువుదాం. అప్పుడు ఆయన, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పునరుద్ధానుడైన యేసయ్య, అప్పుడు ఆయన, మీరెందుకు సందేహిస్తున్నారు, కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు, నా గాయాలు, నా పాదాల్లో గాయాలు చూడండి, నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా ఎముకలు, నాకున్నట్టుగా శరీరము, నాకున్నట్టుగా గాయాలు ఆ దయ్యాలకి, ఆ భూతానికి ఉండవు అని చెప్పి ఆమె చేతుల్ని, తన పాదాల్ని
శిష్యులకు చూపుతున్నాడు. అయితే సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచు ఉండగా ఆయన కలదా అడిగాను. చూడండి, ఇక్కడ పునరుద్ధానుడైన యేసయ్య కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో సందేహాలు పెట్టుకొని పచ్చని చెట్టుకి ఆ గతి పట్టింది, ఆయన సిలువేసేసారు, ఇక మనమెంత, మనం కూడా రోజులు లెక్క పెట్టుకోవాలి, రేపో మాపో ఇక మనకు టైం వచ్చేస్తుంది అని కలవరాల మధ్యలో కృంగిపోతూ విసిగి వేసారిపోతూ శిష్యులందరూ ఒక చోట ఉంటే పునరుద్ధానుడైన యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ మధ్యలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఏమంటున్నారు? ఆ గల్లే సముద్రంలో అన్నట్టుగానే ఆ పడవలో ఉన్న శిష్యులు భూతం భూతం అంటున్నారు. నేను భూతాన్ని కాదు, భేతాన్ని కాదురా బాబు, ఇదిగో నేనే అని మీకు తెలియపరిచేటట్టుగా నా చేతులు నా కాళ్ళు గాయాలు చూడండి, నాకున్న గాయాలు, నాకున్న ఈ దెబ్బలు, నాకున్న గాయాలు భూతానికి ఉండవు, చూసుకోండి, కలవరపడకండి. ఎందుకు మీలో సందేహం పడుతుంది? మీరు సందేహించొద్దు, నేనే హల్లెలూయా, పునరుద్ధానుడై తిరిగి లేచాను, సర్వ ప్రపంచానికి ప్రకటించండి నేను తిరిగి లేచానని అని తను తాను ప్రత్యక్షపరచుకుంటూ, తను తాను రుజువుపరుచుకుంటూ, సజీవునిగా అనేకులకు పునరుద్ధరణని యేసయ్య కనుపరుచుకుంటూ, ప్రియులారా 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూస్తే చక్కగా ఉంటాయి. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీకోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. లోకం కొరకు కాదు, ఆయన ప్రజలమైన మన కొరకే ప్రార్థన చేస్తున్నాడని రాత్రి మనం కూడికలో విన్నాం. కనుక మన జీవితాల్లో ప్రతిదీ కూడా విశ్వాసముతో ఒక అన్న నాకు, అయ్యా మా పొలమంతా వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని నాది అంటున్నారయ్యా, మీరు ప్రార్థన చేయండి అంటే, లేదు నీ పొలం నీకే వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను విశ్వాసంతో, ప్రభు కార్యం చేస్తాడు అని ఆ పెద్ద ఆయనకి చెప్తానే వచ్చానండి. కొంతమంది దళారులు ఈ పొలం మాదని అడ్డుగా బండలు వేసేసి ఆక్యుపై చేసేసారు కొంత స్థలాన్ని. ప్రార్థన చేస్తూ వచ్చాం, అధికారులను సందర్శించాడు ఆ పెద్ద ఆయన, మండల ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాడు. మొత్తం మీద దేవుడు ఆ పెద్ద ఆయన పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయన స్థలం ఆయనకి ఇచ్చాడు, మన మందిరంలోనే ఆయన స్థలం ఆయనకి ఇప్పించాడు. మన దేవుడు ఎవరో తెలుసా? విశ్వాసముతో ఏది అడిగినా కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. అందరూ లేచి నిలబడదాం, ఒక్క క్షణం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మా జీవితాల్లో అనేకమైన వాటి కొరకు ప్రార్థించుకుంటున్నామయ్యా, విశ్వాసముతో మేము ప్రార్థించుకుంటున్నామయ్యా. నిజమే, విశ్వాసముతో మేము అడగాలని, సందేహాలు మాలో పుట్టకూడదని, సందేహముతో అడిగినవాడు గాలికి చెదరగొట్టు సముద్ర తరంగములను పోలి ఉంటాడని, మీరు ఏది అడిగినా సందేహించకుండా విశ్వాసముతో అడగాలని ప్రభు చెప్తా వచ్చాడు. అట్లాంటి ప్రార్థన వీరులమై అందరం చేతులెత్తి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నా ఇంట్లో ఫలానేది అవసరతగా ఉంది, నా ఆత్మీయ స్థితి ఇంకా ఎదగాలి, ప్రతిదీ కూడా సందేహించకుండా ప్రభుని అడగండి. నా పిల్లల పరిస్థితులు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అయ్యా, ఎడ్యుకేషన్ విషయంలో కొంత ట్రబుల్గా ఏర్పడింది వైరస్ వల్ల, తండ్రి ఎటువంటి ఆటంకం కలగకూడదు, ఒక ఉన్నత స్థితి నా బిడ్డలు కలగాలి, నేను అభివృద్ధి చెందాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నా వ్యవసాయం అభివృద్ధి చెందాలి, నా ఉద్యోగంలో ప్రమోషన్లు కలగాలి, ప్రతి సమస్యల్లోంచి విడుదల పొందాలి. విశ్వాసముతో అడగండి, సందేహించకుండా అడగండి, ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీ సన్నిధిలో అడుగుచున్నాము నాయనా,
అడుగుతున్నామయ్యా. కార్యములు జరిగించండి యేసయ్యా, కార్యములు జరిగించండి యేసయ్యా, కార్యములు జరిగించండి యేసయ్యా. యేసయ్యా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ప్రభు చెప్తున్నాడు. ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా విశ్వాసములో బలపరిచాడు, విశ్వాసములో స్థిరపరిచాడు. యేసయ్యా, అడగండి, అడగండి, ప్రభువుని అడగండి. నన్ను విశ్వాసంలో బలపరచండి యేసయ్యా, విశ్వాసంలో స్థిరపరచండి యేసయ్యా అని అందరూ ప్రభువుని అడగండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదుగో 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 ఆయన బలమైన బాహువు చాపున్నాడు. నీ కుటుంబం పట్ల అద్భుతం చేయబోతున్నాడు ఆయన. ప్రభువుని అడగండి సందేహించకుండా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే చరణం. ఈ లోకమందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదిలలో. ఈ లోకమందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదిలలో. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదిలలో. అవునయ్యా, నా జీవిత యాత్రలో, నా విశ్వాసపు యాత్రలో, నా కుటుంబములో నీవు తప్ప వేరొక ఆశ్రయము లేదయ్యా. నీవు తప్ప వేరొక దిక్కు లేదు యేసయ్యా, వేరొక ఆశ్రయము లేదు యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాలో అపనమ్మకం, అవిధేయత, సందేహాలు పుట్టకుండా యేసయ్యా విశ్వాసపు మాటలో నడిపించండి అయ్యా, విశ్వాసపు మాటలో నడిపించండి అయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది, ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడవైన నీ వైపు చూస్తూ ఈ విశ్వాసపు పందిపు రంగములో ఓపికతో పరిగెత్తాలని, కుడి ఎడమలకు తొలగిపోకుండా విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలని, వెనక్కి ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడాలని మీరు ఎన్నెన్నో మంచి విషయాలు పేతురుతో నువ్వు సెలవిస్తున్నట్లుగా, పేతురు నువ్వు సందేహించకుండా నువ్వు వారితో వెళ్ళు, నీ ద్వారా అనేకులను మార్చబోతున్నాను, నీ ద్వారా నా ఆత్మ కుమ్మరింపు కలుగుతుంది, అన్య జనులు సైతము నీ శక్తిని చూడబోతున్నారు, నా శక్తిని, నా మహిమను, నా ప్రత్యక్షతను ఈ కుటుంబంలో చూడబోతున్నారు. షబాలా కలాబా షబాలా.
పేతురు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అన్యజనులు సైతము కూడా కొన్నేళ్ళ ఇంటిలో పరిశుద్ధాత్మను పొందారు. ఆత్మచేత నింపబడిన వీరు బాప్తిసం పొందడానికి ఆటంకం ఏమిటి అని చెప్పిన వెంటనే అనేకులు బాప్తిసం పొందారు. మనం ఏ విషయాల్లో కూడా సందేహించకూడదు. అయ్యా, సందేహాలు సంశయాలు మా జీవితాల్లో కలగకుండా విశ్వాసపు బాటలో మేము వేటి కొనకైతే మీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నామో వాటిని మేము పొందుకున్నామని ఆ నమ్మకత్వం మాలో కలుగజేయమని వేడుకుంటున్నాం. యేసయ్య, మా అందరిలో కలుగజేయండి. విశ్వాస యాత్రలో అపనమ్మకాన్ని, అనుమానాన్ని వెళ్ళమొచ్చకుండా సందేహించిన జకర్యా వలె కాకుండా సైగులు సంజలు చేస్తున్నప్పుడు ఎలిజబెత్ విశ్వాసముతో నమ్మినట్లుగా మేము సాగిపోవటానికి సహాయం చేయండి. కనాను స్త్రీ వలె మాకు అట్లాంటి దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం మాకు దయచేయండి. ఆ పక్షవాతం రోగి జబ్బుతో బాధపడుతున్నవాడిని ఇంటి నడికొప్పులోంచి కిందకు దింపుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసిన యేసయ్య, మీ విశ్వాసం గొప్పది అన్నట్లుగా మా విశ్వాసాన్ని బలపరచండి, వృద్ధిలోకి తీసుకురండి యేసయ్య. ఇక మా బిడ్డలు ఏమాత్రం ఏ విషయాల్లో కూడా సందేహించకుండా, గాలికి ఎగరగొట్టు పొట్టు వలె కాకుండా, సముద్ర తరంగములు పోలిన వారుగా కాకుండా, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మేము స్థిరపరచబడటానికి సహాయం చేయండి. మీ రాకడ ఆగమనం బహు సమీపంగా ఉంది. మీ రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేశాలకి సమాధానం ఉండదని, భూకంపాలు కలుగుతాయని, భయంకరమైన మారణకాండలు జరుగుతాయని, వేదనలు ప్రారంభమవుతాయని మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇండ్లు విస్తారంగా కడతారు, పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వేదనలకు ప్రారంభమవుతున్నాయి. నేను ద్వారము యొద్దే ఉన్నాను, త్వరగా రాబోతున్నానని. నా బిడ్డలారా, విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. ఆయన త్వరగా రాబోతున్నారు. మనమంతా ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వు సందేహించకూడదు. విశ్వాసముతో ఎదురు చూడు, విశ్వాసముతో ఎదురు చూడు. విశ్వాసం ఒప్పుకోలు కలిగిన వారమై సాగిపోతున్నప్పుడు అంతిమ విజయం మనదే, అంతిమ విజయం మనదే. ఒక గొప్ప జయాన్ని మనకున్న విశ్వాస పరిమాణమును బట్టి మన యేసయ్య మనకు అనుగ్రహించి విజయోత్సవాలతో ఊరేగించేటట్లుగా ప్రభు చేస్తాడు. అట్లాంటి విశ్వాస యాగములో, విశ్వాస యాత్రలో అబ్రహాము వలె, ప్రభువా ఎలిజబెత్ వలె ఏమాత్రము సందేహించకుండా మేము సాగిపోటానికి సహాయించి మా కుటుంబాలన్నిటినీ విశ్వాసపు బాటలో నడిపించి విశ్వాస యాత్రలో సాగిపోతున్న మా అందరికీ మీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ ఆ దిశగా మీరు నడిపించమని, కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించమని, అత్యధికమైన దీవెనల చేత మీరు నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప మనకు తోడై ఉండి కాపాడి ఆశీర్వదించి విశ్వాస యాత్రలో ఆగిపోకుండా సాగిపోయే ఆ అనుభవంలోకి ప్రభువు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.